ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పండించే ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. ప్రస్తుతం పంట పూత కాయ దశలో ఉంది. సాధారణంగా ఈ దశలో ప్రత్తికి చీడపీడల బెడద ఎక్కువ. దీనికి తోడు ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు, అధిక ఎండలు, అధిక వానలు, ఉక్కపోత వాతావరణం పంటల్లో చీడపీడలకు అనుకూలిస్తున్నాయి. దీంతో రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగులతో పాటు కాయమచ్చ, కాయకుళ్ళ తెగుళ్ల ఉధృతి కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారించుకోగలిగితే మాత్రమే మంచి ప్రత్తి దిగుబడిని పొందే వీలుంటుంది. ప్రస్తుతం ప్రత్తిలో కనిపిస్తున్న చీడపీడలు, నివారణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మినగూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనము ప్రత్తిలో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రత్తి మనకి కొన్ని చోట్ల శాఖీయ దశ నుంచి కొన్ని చోట్ల కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మనకి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ మరియు పచ్చదోమ ఉధృతి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ తెల్లదోమ ఆకులు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ మనకి దోనెలాగా ముడిచిపోవడం జరుగుతుంది. పచ్చదోమ కూడా ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మనకి ఆకు చివర్ల అంచులంతా ఫస్ట్ పసుపు రంగు కలర్కి మారి ఆ తర్వాత ఎర్రగా మారి ఆ తర్వాత ఆకులు కిందికి దోనెలాగా ముడుచుకుపోవడం జరుగుతుంది. సో మనకి దీనివల్ల ఏంటంటే పైరు ఎదుగుదల కూడా ఉండదు. సో మనకి తెల్లదోమ పచ్చదోమ నివారించుకోవడానికి 10,000 ppm వేప నూనె 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు డైఫెన్తురాన్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామైడ్ అనే మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మార్చి ఒక వారం వ్యవధిలో కనుక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమ పచ్చదోమ మనము పూర్తిగా నివారించుకోవచ్చు. పచ్చదోమ తెల్లదోమ పురుగు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు మీకు కనుక అక్కడక్కడ వర్షం పడే సూచనలు కనుక మీరు గమనించినట్లయితే శాండోవిట్ గమ్ము లేదంటే ధనోవిట్ గమ్ము 0.5 ml లీటర్ నీటికి ఈ పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వర్షం పడినా కానీ ఆ పురుగు మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. పత్తిలో మనకి కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది కాబట్టి మనకి గులాబీ రంగు పురుగు పంటని ఆర్థికంగా నష్టపరిచి రైతును కుదేలు చేస్తున్నది గత 4-5 సంవత్సరాలుగా. సో మనకి గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఫస్ట్ వాటి ఒక ఉనికి ఉధృతి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎకరాకి 6 లింగాకర్షక బుట్టలు పొలంలో అక్కడక్కడ పంట మీద ఒక అడుగు ఎత్తులో మనం గనక అమర్చుకున్నట్లయితే మగ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో పడతాయి. అట్లా మనం గనక 3 రోజుల వ్యవధిలో ఒక 10 రెక్కల పురుగులు ఆ లింగాకర్షక బుట్టలో గమనించినట్లయితే మనకి ఖచ్చితంగా అక్కడ పురుగు ఉధృతి ఉందని మనం గమనించుకోవచ్చు. ఎకరా పొలంలో 10% కాయల్లో కనుక మీకు అక్కడక్కడ పురుగు చిన్న రంధ్రాలు చేసుకొని చిన్న మచ్చలాగా మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు. లేదంటే మనకి పత్తి కాయ కొంచెం గట్టిగా ఒత్తినట్లయితే మనకి చాలా మెత్తగా అనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకి గులాబీ రంగు పురుగు ఆ కాయని ఆశించిందని మనం గమనించుకోవచ్చు. క్లోరిఫైర్ఫాస్ 20% ఈసీ 2.5 ml లీటర్ నీటికి లేదా క్లోరిఫైర్ఫాస్ 50% ఈసీ అయితే 1 ml లీటర్ నీటికి పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు ఏంటంటే ఒకే ఒక దఫా మనం పురుగు మందు కనుక పిచికారీ చేసినట్టయితే కంట్రోల్ కాదు. పురుగు మందులు మార్చి దఫాలుగా మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితేనే మనం ఈ గులాబీ రంగు పురుగును అరికట్టవచ్చు. మళ్ళీ మనకు ఉధృతి తగ్గలేదనుకుంటే ఇమామెక్టిన్ బెంజాయిట్ 0.4 నుంచి 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా మనకి క్లోరాంట్రినిప్రోల్ అనే మందు ఉంది, అది 0.3 ml లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి లేదా ఇండాక్సాకార్బు 1.5 ml లీటర్ నీటికి ఇట్లా పురుగు మందులు కనుక మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితేనే ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. పత్తి తీతలు పొడిగించరాదు. అంటే పత్తి 2-3 కాపులు తీసిన తర్వాత మనకి నాణ్యమైన దిగుబడి వచ్చింది అనుకున్నట్లయితే మనకి పత్తి పంటను పొడిగించకుండా రబీలో ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం అక్కడే స్టాప్ చేసినట్లయితే మరలా దాని యొక్క ఉధృతి దాని యొక్క సంతాన ఉత్పత్తిని మనం అక్కడే దాన్ని నివారించినట్టు అవుతుంది. అదొకటి చేసుకోవచ్చు. గులాబీ రంగు పురుగు నివారించుకునేటప్పుడు మీరు రైతు సోదరులు సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులు అయినటువంటి మెత్రిన్ అని ఉంటుంది లాస్ట్కి, వాటన్నిటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అంటారు. సైపర్ మెత్రిన్, డెల్టా మెత్రిన్, ఆల్ఫా మెత్రిన్, బీటా సైఫ్లూత్రిన్ ఇట్లా రకరకాల సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందులని మీరు 100 రోజులు దాటిన తర్వాతనే పిచికారీ చేసుకోండి. మీరు 90 రోజుల పైరు లోపల 80 రోజులు ఆ టైంలో పిచికారీ చేసుకుంటే మీకు మళ్ళీ దోమ ఎక్కువ ఉధృతి, తెల్లదోమ పచ్చదోమ ఉధృతి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీరు రైతు సోదరులందరూ ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందులు వాడేటప్పుడు 100 రోజులు దాటిన తర్వాతనే మీరు పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని చోట్ల వర్షాలు పడడం వలన మనకి ఈ కాయల మీద బ్యాక్టీరియా మరియు శీలింధ్రాలు ఆశించడం వలన ఎర్ర మచ్చలు, నల్లగా బ్యాక్టీరియా మచ్చలు కూడా గమనించడం జరిగింది. సో వీటి నివారణకి మీరు రైతు సోదరులు కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి
లేదా ట్రైకోడర్మా 5 గ్రాములు మరియు సూడోమోనాస్ ఒక 5 గ్రాములు ఈ రెండు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఆ కాయల మీద వచ్చేటువంటి నల్లటి మచ్చలను మనం నివారించుకోవచ్చు. ఒకవేళ కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు పెద్దవిగా అయిపోయి కాయ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని మనం బ్యాక్టీరియా కాయకూలు తెగులు అంటాం. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, వాటితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 0.2 గ్రాములు లేదా ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ఈ ఆకులు చెట్టు మొత్తం కాయలు బాగా తడిచే విధంగా చెట్టు మొత్తం బాగా తడిచేలా పిచికారీ చేసుకుంటే మనం ఆ బ్యాక్టీరియా మచ్చ తెగుల్ని నివారించుకొని మనం అక్కడే దాన్ని ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఈ కాయ మచ్చ తెగులకి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ప్లస్ క్లాస్గామైసిన్ అనే కాంబినేషన్ మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కాయ మొత్తం తడిచేలా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ స్పాట్స్ కానీ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ శిలీంధ్రాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట.